శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 16వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతే నమః. విరించిత్ దీర్ఘాయు భవతు భవతా తత్పరశిర చతుష్టం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. గం గణపతే నమః. నమశివాయ చ నమశివాయ. బ్రహ్మవ్రాత వలన తాను దైన్యుడై ఈశ్వర అనుగ్రహమును పొందును కనుక బ్రహ్మకు మేలు తలచుచున్నారు అని ఆచార్యులు వారు భావిస్తున్నారు. హే విశద, ఓ నిర్మల స్వరూప, విరంచి బ్రహ్మ దీర్ఘాయు చిరాయుష్మంతుడు భవతు అగుగాక. భవత నీ చేతను తత్పర శిరశ్చతుష్కం, తత్ ఆ పంచమ శిరస్సు కంటే పర ఇతరమైన శిరహ శిరస్సుల యొక్క చతుష్కం 4 సంరక్ష్యం రక్షింపదగినవి సహా ఆ బ్రహ్మ భువి భూలోకమందు దైన్యం దీన భావమును లిఖితవాన్ ఖలు వ్రాసినాడు కదా. దీనావన పరహ, దీనుల యొక్క అవన రక్షించుటయందు పరహ ఆసక్తమైన తే నీ యొక్క కటాక్ష వ్యాపార, కటాక్ష క్రీగంటి చూపుల యొక్క వ్యాపారము స్వయమపి తనకు తానుగానే మాం నన్ను రక్షతి రక్షించుచున్నది. విచారము కోవా ఏమున్నది. తాత్పర్యం ఏమనగా, ఓ సదాశివ, బ్రహ్మదేవుడు మా లలాటమందు దైన్యం వ్రాయిచున్నాడు. అది మాకు అపకారముగా ఉన్నది, కానీ విచారం కాదు. కాబట్టియే కదా దీన పోషకమగు మీ కటాక్షమునకు పాత్రులమగుచున్నాము. అయినదేమో ఆయనది, పోనిమ్ము. ఇంకా అతని 4 తలలు మాత్రము ఛేదింపకము. ఆ బ్రహ్మదేవుడు దీర్ఘాయుష్మంతుడై ఉండుగాక. ఓ సాంబశివ, కారుణ్య సాగర, నన్నిలా సృజించిన బ్రహ్మదేవుడును 4 కాలాల పాటు బ్రతకని, కష్టాలన్నీ మాకే వ్రాయని, ఘోరారణ్యాల్లో బ్రతకమని వ్రాయని, మందభాగ్యులు, దీనులు, హీనులు అని వ్రాయని. అవి కూడా మా మంచికే. అవి ఉంటేనే మేము నిన్ను ఆశ్రయించేది, నీ భజన చేసేది. నీవు మా పట్ల ఔదార్యం చూపి రక్షించేది. కష్టాలే లేకపోతే నీ సాంగత్యం, నీ భక్తి మాధుర్యం లభించేది కార్యము. బ్రహ్మ వ్రాసిన వ్రాతలు మమ్ము ఏం చేస్తాయి? మా వెంట దంట కంట కనిపెట్టి నీవుండగా నీ విభూతి మాకు రక్ష. నీవు మృత్యుంజయుడవు, నీ కృప అపారం, నిర్హేతుకం. నీవు కాలాంతకుడవు, అచ్యుతుడవు. మా పట్ల నీవు ప్రసన్నుడవైతే మా దుఃఖాలన్నీ దూరమవుతాయి. సూర్యుడికి ఎదురుగా నడిచేవాడికి చీకటి ఎక్కడిది?
ఇక సూర్యుని వలన మనకు ఎండ లభించున్నది. ఎంత కరెంటు ఖర్చు చేసినా మనకు ఇంతటి వెలుగు ఎలా లభించును? చంద్రుడు వెన్నెలను ఇచ్చుచున్నాడు. ఎన్ని ఎయిర్ కండిషన్లు పెట్టినా మనకు ఇంతటి చల్లదనం ఎలా వచ్చును? వాయువు పంఖాలు చేయుచున్నాడు. ఎన్ని ఫ్యానులు వేసినా మనకు ఇంతటి గాలి చిక్కున. మేఘములు వర్షించుచున్నవి, నదీమతలు సదా ప్రవహించుచున్నవి. వీరికి మనము ఎంత సొమ్ములు చెల్లించున్నాము, మన నుండి ఏమి ప్రయోజనము పొంది వీరు మనకు ఇట్టి ఉపకారం చేయుచున్నారు. వీరి రుణము మనము ఎట్లు తీర్చుకొనగలము? వీరి ఉపేక్ష నిర్హేతుకం. వీరి క్షమించాలి, వీరి కృప నిర్హేతుకం. వీరికి మనము ప్రేమపూర్వకంగా ఒక్క నమస్కారం చేయవలసినదే. వీరు ఇట్టివారు అని హృదయమున మరవక ఉండిన అంతే చాలు. ఇంతకంటే మనము ఏమి చేయలేకున్నాము. వీరు ఎవరు? భూరంభాంశనలో అనిలు అంబర మహర్నాథో హిమాంశు పుమాన్ అన్నట్లు భగవత్ విభూతులు భగవంతుని మారు రూపములు. ఆస్తికులకు నాస్తికులకు సమానంగా ఉపకారం చేయుచునే ఉండేది. వీరి కృప నిర్హేతుకము, భగవత్ కృప నిర్హేతుకము. భగవత్ కృపను పంచుకొనుటయే మనకు కావలసినది. నొసటి వ్రాత ఎట్లున్నను పర్వాలేదు. ప్రసీద త్యచ్యుత తస్మిన్ ప్రసన్ని క్లేశ సంశయ. అచ్యుతుడు మన పట్ల ప్రసన్నుడైనచో వాని కృపకు మనము అభిముఖులమైనప్పుడు భగవత్ ప్రకాశము మనపై ప్రసరించుటలో సంశయమేమున్నది? విభీషణుడిపై రాములు వారు ఇట్లు కృప ప్రసరించింది, అంబరీషునిపై ప్రసరించింది, ధ్రువునిపై ప్రహ్లాదునిపై భగవత్ కృప ప్రసాదించలేదా? మనకు భాగవతం ఇవంతా బోధించలేదా? భగవత్ కృప పొందటమే మన అంతిమ లక్ష్యం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వాక్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ.